జిల్లా జడ్జ్ మరియు 12వ అదనపు జిల్లా జడ్జి ఆదేశాల మేరకు ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో భాస్కర్పేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు జరిగాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ బేబీరాణి మరియు న్యాయవాదులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। న్యాయమూర్తి బేబీరాణి ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవం చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటామని, ఈరోజు చాలా నెహ్రూ అని బాలలంతా ప్రేమగా పిలుచుకునే భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పిల్లలంటే మహా ఇష్టమని, నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అని చాచా నెహ్రూ అనేవారని, రేపటి దేశ పురోగతికి నేటి బాలలే పాటుపడతారని ఆయన బలంగా నమ్మారని అన్నారు। ఈ సందర్భంగా నెహ్రూ పుట్టినరోజైన నవంబర్ 14ను బాలల దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే। అనంతరం బాలల చట్టాలపై అవగాహన కల్పించారు। పిల్లలకు న్యాయపరమైన సలహాలు ఉచితంగా ఇవ్వబడినని తెలిపారు। మనకు జ్ఞానం వస్తుంది। జ్ఞానం వచ్చినప్పుడు ఏమొస్తుంది? జ్ఞానం ఉంటే మీకు డబ్బులు అదే విధంగా వచ్చేస్తాయి। ఎప్పుడైతే నువ్వు జ్ఞానవంతురాలు అవుతావో ఉద్యోగం అదే వస్తుంది, డబ్బు అదే వస్తుంది। డబ్బు ముఖ్యం కాదు, ముందు ఏది ముఖ్యం? జ్ఞానం। వాటిని మనం ఉపయోగిస్తూ ఉంటాం, కానీ దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం వెతికినట్లయితే అది ఎంతో జ్ఞానాన్ని మనకి ఇస్తుంది। ఈ విధంగా ఆయన పంచవర్ష ప్రణాళికలు, అలాగే మన దేశానికి పరిశ్రమలు రావాలి, ఐఐటి కాలేజెస్ అవి రావాలి, ఉంటే పిల్లలకి ఎంతో ఎందుకు మీకోసమే కదా తెచ్చారు। కార్తీక్ లైన్గా రావాలి, అది కార్యక్రమానికి ఎంతో చక్కగా రెడీ అయి వచ్చినటువంటి కుషిత మన ఎందుకు వస్తుంది? కుషిత అందరూ లైన్లో రావాలమ్మా ప్లీజ్। ఫోర్త్ తర్వాత తీసుకో లైన్గా రండి। పిల్లలందరూ బాగా చదువుకుంటారని